ట్రంప్ గద్దె దిగాలి, జేడీ వాన్స్ అధ్యక్షుడు అవ్వాలి అనేటప్పటికీ ట్రంప్కి వాన్స్ మీద కోపం వస్తుంది, ఎలన్ మాస్క్ అనే స్టేట్మెంట్. అందుకని నాన్ సెన్స్ అంటూ స్పందించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ వివాదం మీద వాన్స్ స్పందించారు. అధ్యక్షుడితో తలపడడం ద్వారా ఆయన పెద్ద తప్పిదం చేస్తున్నారన్నారు. ఎన్స్టీన్ లైంగిక కుంభకోణంలో ట్రంప్కి అనుబంధం ఉందని, ఆయన గద్దె దిగి వాన్స్ అధ్యక్షుడు కావడం ఖాయమని మస్క్ పేర్కొనడం తెలిసింది. ఆ వ్యాఖ్యలు నాన్ సెన్స్ అంటూ వాన్స్ శుక్రవారం కొట్టిపారేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ అద్భుతంగా పనిచేస్తున్నారని ఆయనపై మస్క్ ఆరోపణలు ఖండించారు. ఇలాంటి గొడవలు అందరి విషయంలో జరుగుతుంటే అందులోనూ మస్క్ చాలా ఎమోషనల్, కాస్త నెమ్మదించారంటే ఇంకా సర్దుకుంటుంది, కొంతకాలానికి ఆయనే మా వద్దకు తిరిగి వస్తారని అభిప్రాయపడ్డారు. ఎన్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరున్నట్టు చేసిన ఎక్స్పోస్టులు మస్క్ తాజాగా తొలగించేశారు. అయితే ఆ పోస్టులు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం దాచిపెట్టుకోండి అంటూ భావగర్భితంగా పోస్ట్ చేశారు. మరోవైపు మస్క్తో తాను మాట్లాడబోతున్నానంటూ వచ్చిన వార్తలను ట్రంప్ ఖండించారు. ఆ మచ్చడిని మనిషితోన అట్లాంటి ఉద్దేశం నాకు లేదు, నిజానికి మస్కే నాతో మాట్లాడింది ప్రయత్నించారు, నేనే పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. అంతేగాక ఆయన కంపెనీలకు ప్రభుత్వంగా అట్టబెట్టినట్టు కాంట్రాక్టులన్నింటి పూర్తిగా సమీక్షిస్తానని ప్రకటించారు. అంతా నిబంధనల మేరకే ఉంటే ఓకే, లేదంటే ఏం చేయాలో ఆలోచిస్తామని స్పష్టం చేశారు. మస్క్ కంపెనీల మీద గతంలో జరిగిన విచారణ తిరగదోడతారని ప్రశ్నిస్తారు, లాంటివి జరిగాయా నాకు తెలియదు, అదే నిజమైతే ఏం జరగాలో అదే జరుగుతుందంటూ స్పందించారు. చైనా, రష్యా, ఇరాన్ వంటి అంతర్జాతీయ అంశాలతో నేను ఇప్పుడు బిజీగా ఉన్నా, మస్క్ గురించి ఆలోచించే తీరిక కూడా లేదు. మస్కే కాదు, నేను తప్ప ఎవరున్నా లేకున్నా అమెరికాకు వచ్చిన లోటేమీ లేదంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసుకొచ్చారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ డెమోక్రాట్లకు మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. ట్రంప్ రగడ నేపథ్యంలో మస్క్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేసేటటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.